హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు హీట్ ఎక్స్చేంజర్స్లో ఇంకో మోడల్తో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? సో ప్రాబ్లం వచ్చేసరికి చూడండి. A hot oil is to be cooled by water in a one shell pass and 8 tube pass heat exchanger. The tubes are thin walled and made of copper with an internal diameter 14 mm. The length of each tube pass is 5 meters and overall coefficient U equal to 310 watt per meter square Kelvin and water flow through the tube at the rate of 0.2 kg per second and oil through the shell at rate of 0.3 kg per second. The water and oil enters a temperature of 20 degrees and 150 degrees. Determine the rate of heat transfer and the exit temperature of oil and water. Already previous models lo manam already entente determine the outlet temperatures అనేవి ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్నది మనం నేర్చుకున్నాం. బట్ ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే ఒకటే డిటర్మినేషన్ అన్నది ఒకటే అడుగుతున్నాడు, కానీ ఇక్కడ నేను చేసే ప్రాసెస్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రాబ్లంలో. సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, ఓకే, లాస్ట్ వరకు. సో మనకి ఇక్కడ చూడండి, 1 షెల్ పాస్ 8 ట్యూబ్ పాస్ హీట్ ఎక్స్చేంజర్ అని హింట్ అయితే ఇచ్చాడు. ఓకేనా అండి? 1 షెల్ 8 పాస్, అలాగే డయామీటర్ అది కూడా ఇంటర్నల్ డయామీటర్, లెంత్, మాస్ దేనిది వాటర్ ఫ్లో రేట్ మాస్ ఇచ్చాడు, అలాగే వాటర్ ఇన్లెట్ టెంపరేచర్స్ అనేవి ఇచ్చాడు, అలాగే ఆయిల్ మాస్ అనేది కూడా ఇచ్చాడు. సో ప్రాబ్లం ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలండి, గివెన్ డేటా రాసుకోవాలి కదా. సో గివెన్ డేటా ఓకే. సో ఇప్పుడు గివెన్ డేటాలో ఫస్ట్ పాయింట్ ఏంటి, నెంబర్ ఆఫ్ ట్యూబ్స్. ఫస్ట్ది ఏంటండి, నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ స్మాల్ అండ్ ఈక్వల్ టు 8. ఆ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, డయామీటర్, ఇంటర్నల్ డయామీటర్. సో ఇంటర్నల్ డయామీటర్ D ఈక్వల్ టు 14 mm. సో మీటర్స్లోకి మనం చేంజ్ చేసుకుంటే 0.014 మీటర్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది ట్యూబ్ ఎంత ఇచ్చాడు, 5 మీటర్స్. లెంత్ ఆఫ్ ది ట్యూబ్ L ఈక్వల్ టు 5 మీటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఓవరాల్ కోఎఫిషియంట్, overall heat transfer coefficient U equal to U not equal to 310 watt per meter square Kelvin. అలాగే mass flow rate of వాటర్ది కదా ఫస్ట్ ఇచ్చాడు. సో వాటర్ది NC 0.2 kg per second. అలాగే ఆయిల్ది MH ఎంత ఇచ్చాడు, 0.3 kg per second. నెక్స్ట్ ద వాటర్ టెంపరేచర్. ఓకే, వాటర్ టెంపరేచర్ TCI ఎంత ఇచ్చాడండి, 20 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే THI 150 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇచ్చాడు. సో దీంట్లో మనం ఏంటి, మొత్తం TH0 TC0 అలాగే రేట్, డిటర్మైన్ ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇలా మనం గివెన్ డేటా ఫస్ట్ రాసుకుంటాం. నేను ఇక్కడ రాసుకుంటున్నానండి 0.014.
సో ఫస్ట్ ఇందులో మనం ఏది ఫైండ్ అవుట్ చేస్తాం, థర్మల్ కెపాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో థర్మల్ కెపాసిటీకి ఫార్ములా ఏంటండి, ఎంసీ అలాగే సిపి. ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో అంటే ఇప్పుడు ఒకవేళ సిహెచ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంహెచ్ ఇంటూ సిపిహెచ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో కానీ ఇక్కడ మనకి ఎంలు ఇచ్చాడు కానీ సిపిహెచ్ ఇవ్వలేదు కాబట్టి మనం వాటిని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనండి, అంటే సిపిహెచ్ని అలాగే సిపిసిని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో అజ్యూమ్ అని చెప్పి సిపిహెచ్ ఈక్వల్ టు అలాగే సిపిసి ఈక్వల్ టు అన్నది మనం అజ్యూమ్ చేసుకోవాలి. 4180 సిపిహెచ్ 2130 joules per kg Kelvin. ఓకే, సో ఇలా మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో దీని తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ థర్మల్ కెపాసిటీ. ఓకేనండి, థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ ఆర్ ఆయిల్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, సిహెచ్ ఈక్వల్ టు ఎంహెచ్ ఇంటూ సిపిహెచ్. అలాగే థర్మల్ కెపాసిటీ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ సిసి ఈక్వల్ టు ఎంసి సిపిసి. సో ఎంహెచ్ అంటే సిహెచ్ ఎంత ఇచ్చాడండి, ఇది 0.3 కదా. సో 0.3 ఇంటూ సిపిహెచ్ 2130 అలాగే సిసి 0.2 ఇంటూ 4180. ఓకేనా, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 639 అలాగే 836. ఓకేనండి, 639 836. సో ఇక్కడ థర్మల్ కెపాసిటీలో ఏదైతే ఎక్కువ వస్తుందో అది ఏదైతే తక్కువ వస్తుందో మనకి ఇది సి మినీ అవుతుంది, ఇదేమవుతుందండి సి మ్యాక్స్ అన్నది అవుతుంది. ఏదైతే తక్కువ వస్తుందో అది సి మినీ అవుతుంది, అలాగే ఏదైతే ఎక్కువ వస్తుందో అది సి మ్యాక్స్ అవుతుంది. ఇప్పుడు కెపాసిటీ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో కెపాసిటీ రేషియో, సో కెపాసిటీ రేషియో క్యాపిటల్ C ఈక్వల్ టు CH by CC. సో 639 divided by 830. సో 639 divided by 836 that is equal to C equal to 0.764 అనేది వచ్చింది. సో ఇలా మనం కెపాసిటీ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ ఏంటండి, NTU మెథడ్లో కాబట్టి మనకి రెండు ఇన్లెట్లే ఇచ్చాడు కాబట్టి NTU మెథడ్లో చేస్తాం. సో NTU క్యాపిటల్ Nకి ఫార్ములా ఏంటండి, AU by C మినీ. సో మనకి U అన్నది డైరెక్ట్గా ఇచ్చేసాడు 310 అని, బట్ A అన్నది తెలియదు కాబట్టి ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఎందుకంటే డయామీటర్ అన్నది ఇచ్చాడు కాబట్టి. సో ఏరియా A ఈక్వల్ టు పై డి, ఏరియా ఎంత అండి పై డి LN. సో పై డి అంటే 0.014 ఇంటూ 5, N ఎంత ఇచ్చాడండి 8. సో ఇలా మనకి ఏరియా అనేది వస్తుంది. 5 ఇంటూ 0.014 ఇంటూ 5 ఇంటూ 8. సో ఏరియా మనకి 1.759 ఎంత వచ్చింది, 1.759 అన్నది వచ్చింది ఏరియా మీటర్ స్క్వేర్. సో ఏరియా అనేది వచ్చింది కాబట్టి 1.759 ఇంటూ U310 డివైడెడ్ బై సి మినీ అంటే ఎంతండి, ఇక్కడ CH కదా, సి మినీ ఈజ్ CH. సో వాల్యూ 639 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.759 ఇంటూ 310 డివైడెడ్ బై 639 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.85. ఓకేనండి, N ఎంత వచ్చింది మనకి 0.85 అన్నది వచ్చింది. సో ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి, మనకి
ఎన్టీయూ ఫైండ్ అవుట్ చేసాం, కెపాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా ఎఫెక్టివ్నెస్కి ఫార్ములా ఏంటి? సో ఎఫెక్టివ్నెస్కి ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం కదా. అలా కాకుండా ఇక్కడ మనకి ఏ వాల్యూస్ ఇచ్చేసాడండి? మనకి ఎన్ వాల్యూ తెలుసు, అలాగే సి వాల్యూ కూడా తెలుసు. ఈ రెండు వాల్యూస్ నుంచి నేను ఇప్పుడు ఈ వాల్యూని మనం తీసుకుందాం. ఎలా అంటే పేజ్ నెంబర్ 163 గ్రాఫ్ నుంచి మనం ఇప్పుడు ఎఫెక్టివ్నెస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఎన్టీయూ, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నెంబర్ ఆఫ్ ఎన్టీయూ అనమాట. నెక్స్ట్ ఇది ఎఫెక్టివ్నెస్ రేంజ్, ఇది ఎఫెక్టివ్నెస్ రేంజ్. ఇది వచ్చేసి సి మినీ బై సి అంటే క్యాపిటల్ సి. సో మనకి ఎన్టీయూ వాల్యూ ఎంత వచ్చింది? ఎన్టీయూ అన్నది 0.85 అన్నది వచ్చింది. 0.85 అంటే ఇక్కడ 0.85 ఇక్కడ ఉంది. ఓకేనా? సో 0.85 అన్నది ఇక్కడ ఉంది, కనపడిందా? 0.8 ఇది కదా, 0.85. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సి ఎంత వచ్చింది? 0.76, 0.764 అంటే కిందకు వస్తుంది అనమాట. ఇలా కిందకు వస్తుంది, ఈ కిందకు వస్తుంది. సో ఇక్కడ 0.85 అన్నది ఎక్కడ టచ్ అవుతుందండి? 0. అంటే 40కి కొంచెం పైన టచ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ టచ్ అవుతుంది 40కి కొంచెం పైన. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ఎఫెక్టివ్నెస్ అన్నది 0.48. ఓకేనండి? సో చూడండి ఇక్కడ కదా 0.7 ఇది, 0.8 ఇది. దీనికి ఈ రెండిటికి మధ్యలో ఇలాగ వస్తే ఇక్కడ 0.85 అన్నది టచ్ అయితే మనకి ఇక్కడ 0. అంటే 40కి 50కి మధ్యలో 0.8 అంటే 50కి కొంచెం దగ్గరలో మనకి టచ్ అవుతుంది కాబట్టి నేను 0.48 అని తీసుకున్నాను. ఓకేనా? 0.48. సో ఇప్పుడు మనకి ఈ అన్నది తెలిసింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములాస్ నుంచి మనకు ఇప్పుడు అవుట్లెట్ టెంపరేచర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములాస్ నుంచి పేజ్ నెంబర్ 152. ఓకే, ఈ పేజ్ దీని నుంచి మనం ఇప్పుడు అవుట్లెట్ టెంపరేచర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ఈక్వల్ టు 0.48 అండ్ సి ఈక్వల్ టు 0.764 అండ్ సిసి 836 అలాగే సిహెచ్ 639. సో నేను సేఫ్టీకి రాసుకున్నాను. ఎఫెక్టివ్నెస్ MHCH డివైడెడ్ బై సి మినీ ఇంటూ T1 అంటే క్యాపిటల్ T1 అంటే THI అలాగే TH0 డివైడెడ్ బై THI మైనస్ TCI దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్నెస్ ఎంత వచ్చిందండి? 0.48. ఓకే, ఇక్కడ MHCH అంటే ఎంతండి? MHCPH అంటే CHే కదా. సో ఇది CH అవుతుంది. సిమిని అంటే ఎంతండి? సిమిని అన్న CHే కదా. సో ఈ CH అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అలా క్యాన్సిల్ అయిన తర్వాత మనకు ఓన్లీ ఇది ఒక్కటే మిగులుతుంది. THI ఎంత ఇచ్చాడు? THI 150 degrees, TH0 అలాగే THI 150 మైనస్ 0.48. సో అప్పుడు మనకి TH0 అన్నది ఏమవుతుంది? 150 మైనస్ 0.48 ఇంటూ 150 మైనస్ 20. ఓకే, 150 మైనస్ 0.48 ఇంటూ 130 దట్ ఈజ్ ఈక్వల్ టు 87.6. ఎంత వచ్చిందండి?
87.6 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది వచ్చింది THO. ఇక్కడ ఎలా ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది అర్థమైంది కదండి. సో ఇక్కడ మనకి THO అనేది ఎంత వచ్చింది, THO ఈక్వల్ టు 87.6 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ సేమ్ అలాగే మనం ఇప్పుడు TCO అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, TCO ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ పేజ్ నెంబర్ 152 MC CC by C mini T2 అంటే TCO మైనస్ TCI THI మైనస్ TCI ఈక్వల్ టు ఎఫెక్టివ్నెస్ 0.48. ఓకేనండి, ఇక్కడ CC CPC అంటే CC కదా, సో ఇది అంటే దీనికి బదులుగా మనం ఏం రాసుకుంటాం, CC అని రాసుకుంటాం. ఓకే, C mini అంటే ఎంత మనకి CH. ఓకేనండి, CH CC CH. CC ఎంత వచ్చింది మనకి 836 డివైడెడ్ బై 639. TCO తెలీదు, TCI 20, 150 minus 20 that is equal to 0.48. ఓకేనా, సో దీని నుంచి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 836 డివైడెడ్ బై 639 ఇది అవతలికి వెళ్తుంది కాబట్టి 0.48 డివైడెడ్ బై ఆన్సర్ ఇంటూ సో ఇది చేస్తే 1.308 అన్నది వచ్చింది. ఓకేనా, సో ఇది అటువైపు వెళ్తే ఏమవుతుందండి, బై అవుతుంది. 1.308 అన్నది బై అవుతుంది. సో బై అయినప్పుడు దాని వాల్యూ దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 0.366 అనేది వచ్చింది. సో TCO ఈక్వల్ టు 20 ప్లస్ 0.366 into 150 minus 20 that is equal to answer మనకి 67.69 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది వచ్చింది. సో TCO అన్నది 67.69 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా, సో మనకి ఇప్పుడు TCO వచ్చింది, అలాగే THI అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏది ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో Q ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, Q ఈక్వల్ టు MH CPH THI మైనస్ TH0. సో MH ఎంత వచ్చింది 0.3, అలాగే CPH 2130, అలాగే 150 మైనస్ TH0 87.6. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సో 398736 అనేది వాట్స్ వచ్చింది. ఓకే, 39.8 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 కిలోవాట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ప్రతిదీ లాస్ట్ స్టెప్ ఏంటి, రిజల్ట్ అన్నది రాయాలి. సో ఇదేంటంటే డైరెక్ట్ ఎఫెక్టివ్నెస్ అన్నది మళ్ళీ మనం NTU ఫైండ్ అవుట్ చేసే ఎఫెక్టివ్నెస్కి ఫార్ములా వేసుకొని చేసే కన్నా ఇదొక మోడల్ అనమాట. ఎందుకంటే మనకి ఈ ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి C తెలుసు, అలాగే మనకి NTU తెలుసు, కాబట్టి ఇలా కూడా మనం చేయొచ్చు. ఇదొక మోడల్ అనమాట. ఓకేనా, సో రిజల్ట్ మాత్రం రాయడం మర్చిపోవద్దండి. రిజల్ట్ మనం CC ఫైండ్ అవుట్ చేసాం, CH ఫైండ్ అవుట్ చేసాం, కెపాసిటీ రేషియో, అలాగే మనకి NTU ఫైండ్ అవుట్ చేసాం, దాని నుంచి మనం ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ THO TCI అలాగే
రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనం గ్రాఫ్స్ని యూజ్ చేసి వాల్యూ అనేది తీసుకుంటామో కంపల్సరీ గ్రాఫ్ అయితే చిన్నదైనా గీయాలండి. మస్ట్ అండ్ షుడ్గా గీయాలి, చిన్నది కాదు. జస్ట్ గీసి మనం ఎలా అయితే వాల్యూస్ తీసుకుంటున్నామో ఇది NTU, ఇది ఎఫెక్టివ్నెస్, ఇక్కడ 0.4 ఎంత తీసుకున్నాను 0.48 కదా. సో అక్కడికి మనకి టచ్ అయ్యేలాగా మనం ఇక్కడ చూపించాలన్నమాట. ఇది 0.85 కదా, 0.85. సో అలా మనకి టచ్ అయ్యేలాగా ఎఫెక్టివ్నెస్ అనేది డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. గ్రాఫ్ అనేది డ్రా చేసి ఫ్రమ్ డేటా బుక్ అన్నది రాయాలి. పేజ్ నెంబర్స్ ఏం రాయకపోయినా పర్వాలేదు, కానీ ఫ్రమ్ డేటా బుక్ అన్నది మాత్రం మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.